హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు షూట్ అండ్ షో. ఈరోజు చూసుకుంటే శివ చెక్కిల్ చైన్ శివ అంటూ 1989లో థియేటర్లోకి వచ్చిన శివ ఇప్పుడు 4Kలో అయితే మళ్ళీ థియేటర్లోకి రావడం జరిగింది. ఇది కంప్లీట్లీ 1960, 70 కిడ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసినారు అనమాట అప్పట్లో థియేటర్స్లో. ఒకప్పుడులో చూసుకున్నట్టయితే సైకిల్ చైన్లను కూడా బ్లాక్ మార్కెట్లో విపరీతంగా అమ్ముడాయి అనమాట. ఈ సినిమా ట్రెండ్ అట్లా సృష్టించింది. కొద్దిసేపులో అయితే ప్రేక్షకులు అయితే శివ సినిమా 4K ఎక్స్పీరియన్స్ ఇప్పుడు 2025లో రిలీజ్ చేయడం జరిగింది. బయట వస్తారు, ప్రేక్షకులు అడిగి తెలుసుకుందాం రండి. శివ ఎలా అనిపించింది? బాగుంది, చూడొచ్చు, సూపర్ గా ఉంది. అంటే మీరు ముందు చూసారా సినిమా? 4K ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బానే ఉంది. ఆ సైకిల్ చైన్ అంటూ అప్పట్లో ట్రెండ్ సృష్టించింది, మళ్ళీ ఇప్పుడు కిడ్స్ ఎంజాయ్ చేసినట్టేనా మూవీ? సూపర్. చాలా బాగుంది. నాగార్జున అప్పటికి ఇప్పటికి ఏమైనా స్క్రీన్ మీద ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తున్నాడు? ఒకేలా ఉన్నాడు? ఇప్పుడు ఇంకా ఉన్నారు అప్పటికంటే. చాలా బాగుంది. మీరు రాంగోపాల్ సినిమాలు చూస్తుంటారా రెగ్యులర్ గా? క్షణక్షణం గానీ, వెంకటేష్ క్షణక్షణం గానీ, చాలా బాగుంది. రాత్రి దయ్యం అవన్నీ చూసారా మీరు? RGV సినిమాలు అయితే చాలా బాగుంది. అదే నేను చెప్పేదేమంటే చాలా బాగున్నాయి అని చెప్తాను నేను. స్టోరీ పరంగా అయితే అప్పుడు బాగున్నాయి. చాలా బాగుంది. మీరు ఎవరు ఫ్యాన్? నేను ఎన్టీ రామారావు ఫ్యాన్. ఎన్టీఆర్ ఫ్యాన్ అంటారు? ఎన్టీ రామారావు, సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్. ఆయన చాలా ఇస్తున్నాయి అనుకుంటున్నాను. ఆయన తర్వాత ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్. ఓకే బ్రో. మేము వచ్చినది 3 భాగాలు ఇంకా వచ్చినాము కర్ణాటక. ఇంకా మేము వచ్చి సూపర్ గా ఉంది. నాగార్జున ఉంది, అమలా గారిది అంతా. డైరెక్షన్ సూపర్ గా ఉంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ తర ఉంది, సూపర్ గా ఉంది. నెక్స్ట్ టైం యాదన మూవీ ఇదే డబ్బింగ్ తర సూపర్ గా ఉంది. అదైతే ఇదే తరనే ఓల్డ్ అయినా కూడా గోల్డ్ అయినా కూడా ఇదే మాదిరి చెయ్యాలా. మేము అదే వచ్చి కర్ణాటక ముల్బాల్లో అక్కడి ఇంకా బుక్ చేసుకొని మేము ఇక్కడి ఇంకా వచ్చినాము చూసేదాని కోసము. మా డాడీ వాళ్ళు చెప్తా ఉండ్రి సూపర్ గా ఉంది. అప్పట్లో మీ నాన్న ఈ సినిమా చూసి బయట సైకిల్ చైన్లు ఎత్తుకొని సేమ్ అట్లే. అప్పుడు ఒక తర రోడీ షీట్ తర అది ఆ టైపు సూపర్ గా ఉంది, చాలా సూపర్ గా ఉంది. అది ఎట్లుంది నేను చూడాలనే మూవీలో వేస్తా అంటారు. థియేటర్ కి మూవీకి చాలా డిఫరెన్స్ గా ఉంటుంది చూడాలంటే. అది చూడాలనే కాబట్టే మేము ఇంత దూరం వచ్చినాం. అమలా గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? సూపర్ గా ఉంది. రఘువరన్ యాక్టింగ్ ఎలా ఉంది? రఘువరన్ది బాగుంది, అమలాది బాగుంది, అందరిది బాగుంది. డైరెక్షన్ అందరిది సూపర్ గా ఉంది. ఎవరిది ఏం పేరు పెట్టే పని లేదు. ఓల్డ్ ఏజ్ ఇప్పుడు వాళ్ళు కన్నా అప్పుడు వాళ్ళదే బాగుంది. చెప్పండి ఎట్లుంది సినిమా? సూపర్ ఉంది. సినిమా చూడొచ్చా? చూడొచ్చు, సూపర్ గా ఉంది. 4K 4K సౌండ్ ఎఫెక్ట్ అంతా కూడా బాగా అడ్జస్ట్ అయినారు. టైం తీసుకున్నారు కానీ సూపర్ గా చేసినారు. సూపర్ గా ఉంది. మాది అంతే కర్ణాటక ఇంకా వచ్చినాం. యాక్చువల్ గా అప్పట్లో తెలుగు, ఇప్పుడు అంటే కొన్ని సినిమాలు డిఫరెంట్ జోనర్లు వస్తున్నాయి. అప్పట్లో ఓన్లీ రొమాన్స్, కామెడీ, సెంటిమెంట్ సినిమా ఇది. సాంగ్స్ అంతా కూడా హైలైట్ గా పెట్టినారు. పర్వాలేదు, సూపర్ గా ఉంది. ఓకే, బాగుంది. మీరు చెప్పండి బ్రో. బాగుందా? మీరైతే 4K ఎక్స్పీరియన్స్ చేశారు. ఎక్కడి నుంచి వచ్చారు? ముల్బాగ్ నుంచి వచ్చారు సినిమా చూడడానికి అయితే కదా. చాలా బాగుంది. వచ్చినాం మేము పాత సినిమా కదా, చాలా బాగుంది. అప్పుడు సినిమా చూసినలా ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు డాల్మీ అట్మాస్ కానీ పెట్టినారు, చాలా బాగుంది. ఇంకా చూడాలనిపిస్తుంది. ఇంకోసారి నైట్ షో కానీ వస్తాం అనుకుంటాను. యంగ్ లుక్ చాలా బాగుంది. ఇప్పుడు అప్పుడే చాలా బాగున్నాడు, ఇప్పుడు కానీ అట్లే అన్నాడు. అంతే, సినిమా మాత్రం బాగుంది. రఘువరన్ యాక్టింగ్ ఎట్లుంది? సూపర్ గా ఉంది. అప్పుడులో చూసినా మేము, ఇప్పుడు చూస్తాం, చాలా బాగుంది. అప్పుడు 36 సంవత్సరాల ముందు ఈ సినిమా అయితే వచ్చింది. అప్పుడు మేము పుట్టలా కాబట్టి ఇప్పుడు చూసా అంటే ఫీలింగ్ చాలా బాగుంది. 36 సంవత్సరాల ముందు రాజకీయ నాయకులు కూడా సేమ్ ఇదే విధంగా యువతను వాడుకుండేవారు. సినిమాలు కూడా ఇప్పుడు అదే. ఇప్పుడు మేము కాలేజే కదా, అట్లుంటాయేమో అని చూసి ఇప్పుడు అలా లేవు, పరిస్థితులు అయితే మారిపోయినాయి. రాజకీయ నాయకులు యువత వాడుకునేటట్టు. అవును. సినిమా సాంగ్ కోసం యాక్చువల్ గా వచ్చింది మేము. సాంగ్ మాత్రం సూపర్ గా ఉంది. ఇప్పుడు డాల్మీ అడ్వాన్స్ 4K పెట్టినారు, చాలా బాగుంది. ఫుల్ ఎంజాయ్ అంటారు? ఫుల్ ఎంజాయ్. ఫ్రెండ్స్ కానీ బాగా ఎంజాయ్ చేసినారు, బాగా ఎంజాయ్ చేశారు. ఒకటి 36 సంవత్సరాల తర్వాత వచ్చిన మూవీ. మేము నాగ చైతన్య ఫ్యాన్స్, చాలా డయట్ ఫ్యాన్స్. సినిమా చెప్పడం అంటే అప్పట్లోనే ఒక ప్రళయం సృష్టించింది అంటారు. నేను అప్పుడు పుట్టలేదు, నేను ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ అవుతాను మూవీ. బాగుంది, చాలా బాగుంది. నేను ఎప్పటికీ అనుకోలేను అట్లా అంత బాగున్నాడు చాలా. నేను ఎప్పుడు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ నాకు ఈ మూవీ. బాగుంది, చాలా బాగుంది. ఆయన్ని చూసి నేను ఎంతసేపు నాగార్జునే చూసా. నాగార్జున స్క్రీన్ కనిపిస్తే ఎవరిని చూడలేదు, నేను నాగార్జునే చూసా. నాకు స్టోరీ నార్మల్ అని తెలుసు, కానీ
ఎంతసేపు నాగార్జున 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 అంతకుమించి ఇంకెవరు లేదు. నాగార్జున కోసమే వచ్చా, నాగార్జున కోసమే సినిమా చూసా. 36 ఏళ్ళు అప్పుడు ఆర్జీవి గారు మంచి మూవీ ఇచ్చారు. అప్పట్లోనే ఎవరికి ఛాన్స్ ఇవ్వండి నాగార్జున ఇచ్చారు. ఎప్పటికీ కొత్త డైరెక్టర్లకి నాగార్జున ఛాన్స్ ఇస్తూనే ఉంటాడు. ఇప్పుడు కూడా 100 నాగార్జున 100. మరి కొత్త డైరెక్టరు మంచి ఎప్పుడు ఇస్తానే ఉంటాం, మంచిగా ఉంటాం. బాగుంది. ఓకే శివ సినిమా ఎట్లుంది పెద్దయినా? బాగానే ఉంది. బాగానే ఉందా? అప్పుడు మీరు చూసారా? మీరు చూసినాలే. మీరు నాగేశ్వర ఫ్యానా నాగార్జున ఫ్యానా? అప్పుడు ఎన్టీ రామారావు నాగేశ్వరరావే, తర్వాత చిరంజీవే, ఇప్పుడు అందరూ హీరోలే. అందరూ హీరోలే. సినిమా ఎట్లుంది శివ? శివ సినిమా ఎట్లుంది? బాగుంది, చూడొచ్చు అంటారు. ఇప్పుడు చేసేటువంటి బాగాలే, ముందువే ఏదో బాగుండేది కానీ అంత స్టోరీ, ఆ పాటలు డ్యాన్స్ మంచి చెడ్డ. ఇప్పుడంతా వేస్ట్, డబ్బులు వేస్ట్ కానీ సినిమా ఏం టెస్ట్ లేదు. ఇప్పుడు రాసేటివి ఏమి రాస్తాడు? అప్పుడు పౌరాణిక చిత్రాలు, చాగంక చిత్రాలు దొరుకుతాయి. అప్పుడు బాగుండింది ఫిలింలో. 16 ఏళ్ళు 18 ఏళ్ళు చూసిన నేను అప్పట్లో. అంత ఓపిగ్గా అప్పట్లో బాగా హిట్ అయింది కదా, ఇప్పుడు మళ్ళీ హిట్ అయింది అని చెప్పి మళ్ళీ రిలీజ్ చేస్తారు. ఎట్లుంది, నీకు ఎట్లా అనిపిస్తుంది? బాగా చెప్పండి. ఇదేదో ఒక రకం ఉంది, అంత గ్రేడ్ ఏం లేదు, సింపుల్ గా ఉంది. సింపుల్ అంతే. శివ ఎట్లుంది శివ? నా ఫస్ట్ థింగ్, ఇలాంటి సినిమాని రిలీజ్ చేయడం అనేది చాలా గొప్ప. అసలు రామ్ గోపాల్ వర్మ ఆ టైంలో సృష్టించిన బీభత్సం ఈ సినిమా చెప్పాలంటే. పుట్టకముందు వచ్చిన సినిమా, మనము మళ్ళీ ఇలాంటి సినిమాని సెల్ స్క్రీన్లో చూసామో చూడమో, రిలీజ్ చేసినాడు ఇలాంటి యూత్ అయితే చూడాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు అందరికి ఏం నచ్చుతుందంటే బాగా డ్యాన్స్ వేయడము, మంచి డైలాగ్స్ చెప్పేస్తే అందరూ కనెక్ట్ అయిపోతారు. ఆ టైంలో ఇలాంటి ఒక చెప్పాలంటే స్టోరీలో చాలా డెప్త్ ఉంటుంది. ఆ డైలాగ్స్ డెలివరీస్ కానీ చెప్పాలంటే రఘువరన్కి చాలా కనెక్ట్ అయిపోతాం. భవానీ క్యారెక్టర్కి ఆల్రెడీ యూట్యూబ్లో చూస్తుంటాం, టీవీలో వేస్తుంటాం, మనమంతా అది చూస్తూ ఉంటాము. బట్ అయితే ఇట్లా బిగ్ స్క్రీన్లో చూసినప్పుడు ఆ ఇంపాక్ట్ తెలుస్తుంది. ఆర్జీవి అప్పట్లో క్షణక్షణం, శివ, రాత్రి, దయ్యం ఇట్లా సినిమాలు అయితే మెప్పించాడు. అవును. ఎందుకు అవుట్డేటెడ్ అయిపోయాడు? ఎందుకు ఆయన చెప్పాలంటే ఆయన ఆర్జీవి ఫస్ట్ తీసిన ఇంపాక్ట్ ఫిలిం ఇది. ఆయన మళ్ళీ చూడడం ఇలాంటి మూవీస్తో చూడాలని అనుకుంటున్నాము. ఎప్పుడు ఆయన కంబ్యాక్ ఇస్తాడు ఏమో మరి. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. శివ సినిమా చూసారా? చూసామండి. ఇప్పటికి ఏమన్నా నాగార్జున లుక్స్ ఏమన్నా చేంజ్ అయ్యాయా? అదే బాగుందండి పిక్చర్. చూస్తున్నాము, మళ్ళీ పోతాను. ఇప్పుడు చూసిన తర్వాత మళ్ళీ చెప్తాను. ఫస్ట్ ఏమో 10 times చూసినాను. అప్పట్లోనే 1989లో. అవునండి, చూసినాము, బాగుంది. అప్పుడు వచ్చేసి ఆ మాదిరిగా ఉండాలని మళ్ళీ వచ్చినాం. మళ్ళీ సెకండ్ అప్పుడు సినిమా చూసి బయట అంతా కూడా సైకిల్ చైన్లు ఎత్తుకొని తిరిగే వాళ్ళు. అంత లేదు, పిల్లలు చూస్తారు, మా ఇంట్లో వాళ్ళు ఏం చూస్తారు. మేము మామూలుగా ఏమో పిక్చర్ బాగుంటే బొద్దురు కానీ 4-5 తూలు చూస్తాం. అట్లా అమల యాక్టింగ్ కానీ బాగుంది. పిక్చర్ బాగుంది, సూపర్ గా ఉంది ఫిలిం. వాళ్ళ యాక్షన్ అదే కాలేజీ యాక్షన్ అదంతా బాగుంది కాబట్టి చూస్తాను. బాగుంది చెప్తున్నాను కదా, అప్పుడు అంత బాగుంది అని చెప్తాను కదా. అదేండి మ్యాటర్. అప్పట్లో రొటీన్ గా అయితే ఫ్యామిలీ డ్రామాలు, కామెడీ సీన్లు చాలా బాగుందండి. దాని మురళీమోహన్ కానీ, అమలాది కానీ, ఆడి నుంచి పోతే భవానీ, రఘువరన్ అంటే విలన్. ఇది ఉండాలి కదా మన సూపర్ గా ఉంది ఆయన యాక్షన్. వీళ్ళంతా బాగుంది. ఓకే అండి. జేడి చక్రవర్తి అంతా మామూలే, ఏముండదు వాళ్ళంతా మామూలు చిల్లర వాళ్ళు. అప్పుడు వీళ్ళంతా ఏమను కదా, వాయిన్ దాని నుంచి కొంచెం పైకి ఇంప్రూవ్మెంట్ అయింది. అప్పుడు కాలేజీ స్టూడెంట్స్ కదా. రామ్ గోపాల్ వర్మ అప్పట్లో మంచి ట్రెండ్ సెటర్ సినిమా ఇది. అవునవును, ఫస్ట్ సినిమాతోనే బాగా ఇంట్రెస్ట్ షేక్ అయింది అనమాట. అవునవును, చాలా బాగుంది పిక్చర్. నేను చూసినాను అప్పుడు, ఎక్కువ పోయేదే, రోజు వెళ్ళిపోతాను పిక్చర్. చూసారు? ఇప్పుడు 2 times అని చూస్తా. అప్పుడు ఏ థియేటర్లో చూసారు గుర్తుందా? కృష్ణ ఏసీలో 10 times అట్లా. ఓకే సార్. ఓకే అండి, బాయ్. మీకు ఓల్డ్ సినిమాలు అంటే బాగా ఇష్టమా? పాత సినిమాలు అంటే కన్నా ఎక్కువ ఎవరు సినిమాలు చూస్తుంటారు? చిరంజీవి సినిమాలు చూస్తుంటారు. నాగార్జున అప్పట్లో ట్రెండ్ సెటర్ అనమాట. చూసినాను. అంటే ఇప్పుడు శివ చూద్దాము అని వచ్చినాము 4Kలో. చైన్ లాగడం కానీ సీన్స్ ఎట్లా అనిపిస్తాయి మామూలు టీవీలో చూసినప్పుడు? దానికైతే వేరే, థియేటర్లో చూస్తే దానికి. వీళ్ళు ఆర్జీవీ టీం వాళ్ళు అయితే ఒక కంటెస్ట్ కండక్ట్ చేశారు అనమాట. పాత సినిమా ఎవరైతే ట్రైలర్ బాగా కట్ చేస్తారో టాప్ 4 members అయితే మేము అపాయింట్మెంట్ ఇస్తామన్నారు. మన మదనపల్లి అబ్బాయి కూడా, నవీన్ అనే అబ్బాయి కూడా సెలెక్ట్ అయ్యారు. అదేమన్నా తెలుసా మీకు? తెలియదు. ఆ ట్రైలర్ యూట్యూబ్లో చూడండి. నలుగురిలో మన మదనపల్లి అబ్బాయి ఒక్కటనమాట. సరే చూస్తాం.
తెలియదు ఇప్పుడు చూస్తాను చెప్తాను. నమస్తేనా? నమస్తే. నాగార్జున ఫ్యానా మీరు? అవునా, అప్పట్లో శివ సినిమా థియేటర్లో చూసారా? చూశాను నా ఫస్ట్లో. ఎట్లా అనిపించింది? ఏంటి అప్పట్లో? అప్పట్లో బయట సైకిల్ చైన్లు ఎత్తుకొని బయట తిరిగే వాళ్ళు అప్పట్లో 30 సంవత్సరాల ముందర. మళ్ళీ సినిమా చూసారు, ఎట్లా అనిపిస్తుంది? ఏమి అప్పటికి డిఫరెన్స్ ఏమన్నా ఉందా? మళ్ళీ చూడాలని వచ్చారు అయితే. నాగార్జున గురించి కానీ ఏం చెప్తారు? నాగార్జున బాగా ఇది చేస్తున్నా, బాగా మంచి సినిమాలు ఇది చేస్తున్నాడు, బాగుంది. హాయ్, ఎట్లుంది శివ సినిమా? సూపర్. సో బాగుంది. నాగార్జున అప్పటికి ఇప్పుడు ఏమైనా వేరియేషన్ ఉందా? అప్పుడు నేను పుట్టలేదు, ఇప్పుడు పుట్టినాం కాబట్టి కాస్త బాగుంది. సినిమాలో స్క్రీన్ మీద ఉన్నట్టే నాగార్జున ఇప్పుడు కూడా సేమ్ అదే యంగ్ లుక్ మెయింటైన్ చేస్తున్నారు. బాగుంది. ఎక్సలెంట్. భవానీ క్యారెక్టర్ రఘువరన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? సూపర్ గా ఉంటుంది. అప్పట్లో అయితే బ్లాక్ మార్కెట్ లో చైన్లు అన్ని కూడా విపరీతంగా అమ్మి యూత్ పట్టుకొని తిరిగేవాళ్ళు అనమాట. అలాంటి ట్రెండ్ మళ్ళీ మారుతా వచ్చింది. ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా అయితే కొంచెం చోట్ల అట్లా అలా విధంగా ఉంది, కానీ ఓకే, ఎక్సలెంట్, సూపర్ సినిమా అయితే చూడొచ్చు అంటారు? చూడొచ్చు. 4K ఎక్స్పీరియన్స్ బాగుంది. ఓకే, ఫ్యామిలీ కూడా నెంబర్ 1 గా చూడొచ్చు. ఓకే, ఎట్లా సినిమా ఎట్లుంది? బాగుందా? అప్పుడు ముందు చూసారా మీరు థియేటర్ లో? ఎట్లా అనిపించింది? అప్పటికి ఇప్పటికే డిఫరెన్స్ ఏమన్నా తెలుస్తుందా? నాగార్జున పర్ఫార్మెన్స్ ఎట్లుంది? చెప్పినట్లు ఫిలిం బాగుంది. అప్పుడు చూసారా మీరు 36 ఇప్పుడు బాగుంది. 4K ఎక్స్పీరియన్స్ బాగుంది. నాగార్జున పర్ఫార్మెన్స్ ఎట్లుంది? యంగ్ లుక్ మెయింటైన్ చేశాడు మళ్ళీ. బాగా చేశారు ముందు కంటే ఇప్పుడు చాలా బాగుంది. అప్పట్లో అయితే బయట అంతా కూడా సినిమా చూసి సైకిల్ చైన్లు బయట తిరిగే వాళ్ళు. ఇప్పుడు బాగుందండి. ఓకే చెప్పండి ఎట్లుంది సినిమా? ఎట్లుంది? మంచి ఎక్స్పీరియన్స్. 4K బాగుంది. సౌండ్ ఎఫెక్ట్స్ అంతా బాగుంది. సినిమాలో ఏదైనా నచ్చింది మాకు? ఏ సీన్స్ బాగా నచ్చా మీకు? డైలాగ్స్, సాంగ్స్ అది అప్పుడు మనం చూడలేదు కాబట్టి ఇప్పుడు ఓకే, మంచి నైస్ ఎక్స్పీరియన్స్. నాగార్జున పర్ఫార్మెన్స్ అప్పటికి ఇప్పటికి ఏమైనా వేరియేషన్ ఉందా? అప్పుడు స్మాల్ స్క్రీన్, ఇది చిన్న స్క్రీన్ కాబట్టి ఇప్పుడు బాగుంది. అవే లుక్స్ అయితే ఉన్నాయి నాగార్జున. సేమ్ ఇంకా బెటర్మెంట్, సౌండ్ అయితే ఎక్సలెంట్. ఓకే, సినిమా చాలా బాగుంది. చూడొచ్చు, సినిమా చూడొచ్చా? ఎక్సలెంట్ గా ఉంది సినిమా. 4K ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపిస్తుంది? ఎక్సలెంట్ గా ఉంది. అప్పుడు 36 బ్యాక్ ట్రెండ్ సెంటర్ నేను అప్పుడు పుట్టించలేదు సినిమా తీసినప్పుడు. ఎక్సలెంట్ గా ఉంది. న్యూ రిలీజ్ అయిన సినిమా చూసినట్టు ఫీలింగ్ ఉంది. చెప్పండి ఎట్లా సినిమా? శివ గురించి కొత్తగా చెప్పేది ఏముంది బ్రదర్? శివనా? చెప్పు ఎట్లా సూపర్ ఉంది. 4K ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపిస్తుంది? భారీగా ఉంది సినిమా అయితే, చెప్పే పనే లేదు. ఆర్జీవి అప్పట్లో ఆర్జీవి ట్రెండ్ సెంటర్ మూవీ ఇది. మళ్ళీ ఎందుకు ఒక రేంజ్ లో ఉంది. చేంజ్ తీస్తా అంటే భారీగా అనిపిస్తుంది. చెప్పండి మీకు ఎట్లా అనిపించింది? చాలా మంచి ఎక్స్పీరియన్స్. గుడ్ ఎక్స్పీరియన్స్. 4K బాగుందా? చాలా బాగుంది. ఆర్జీవి అదే ఎందుకు కొనసాగించలేకపోయాడు? 2-3 సినిమాలు పరిమిత క్షణం అంటూ. తెలియదు, బట్ నాగార్జున యాక్టింగ్, అమలా యాక్టింగ్, డైరెక్షన్, టేకింగ్ ప్రతి ఒక్కటి బాగుంది. బీజిఎం బాగుంది. యాక్టింగ్ లెవెల్ స్పీక్స్. చెప్పండి ఎట్లా అనిపిస్తుంది? ఏం చెప్పాలి బ్రో, అది పాత సినిమానే కదా. బాగుంది సౌండ్. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ అవును బాగుంది.